హలో! హాయ్! నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు నేను మీనా. ఈరోజు నేను మాట్లాడబోయే అంశం వచ్చేసి ఏదైనా సరే ఏకాంతంలోనే సాధించగలం. ఏకాంతం. ఈ మాట వింటే చాలా మందికి ఒంటరితనం, నిశ్శబ్దం గుర్తొస్తుంది. కానీ నిజంగా చూడగలిగితే ఏకాంతం అనేది మన జీవితంలో గొప్ప మార్పులు తెచ్చే శక్తి కలిగిన అద్భుతమైన సమయం. మన లక్ష్యాలను చేరుకోవాలి అంటే మొదట మన ఆలోచనలు స్పష్టంగా ఉండాలి. అలాంటి స్పష్టత, శాంతి, ధైర్యం అన్నీ ఏకాంతంలోనే చూడగలుగుతాం. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక కోరిక ఉంటుంది. జీవితంలో ఎదగాలని, ఏదైనా సాధించాలి అని. ఏదైనా గొప్ప విషయం ప్రారంభమయ్యేదెక్కడో తెలుసా? ఏకాంతంలోనే. ఏకాంతం మన మనస్సుకు అద్దం లాంటిది. మనలోని నిజమైన మనిషిని మనకే చూపిస్తుంది. మన చుట్టూ ఎవరూ లేని సమయంలోనే మన ఆలోచనలు మన చేతుల్లోకి వస్తాయి. ఒంటరిగా ఉండగలిగినప్పుడే మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మిగతా వారిపై ఆధారపడకుండా మనమే మన శక్తిగా మారుతాం. ఏకాంతం అంటే ఒంటరితనం కాదు. అది మనతో మనమే గడిపే పవిత్రమైన సమయం. ఏకాంతంలో మనసు స్థిరంగా ఉంటుంది. ఈ స్థితిలో మనం మన ఆలోచనలపై స్పష్టంగా దృష్టి పెట్టగలుగుతాం. ఈ స్పష్టతే మనం మన లక్ష్యాలను చేరుకోవడానికి బలంగా మారుతుంది. ఏకాంతంలోనే మన బలాలు, బలహీనతలు తెలుస్తాయి. మిగతా ప్రపంచానికి దూరంగా ఉండటం వల్ల మనం మన నిజమైన స్వరూపాన్ని అర్థం చేసుకోగలుగుతాం. ఒంటరిగా పనిచేయడం వల్ల మనలోని ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇతరుల సహాయం లేకుండానే ముందుకు సాగగలుగుతామన్న నమ్మకం మనలో పెరుగుతుంది. ఏకాంతంలో ఉన్నప్పుడే రచనలు, సంగీతాలు, ఆలోచనలు అన్నీ స్వేచ్ఛగా ఉంటాయి. ఎంతో మంది మహానుభావులు తమ గొప్ప గొప్ప సృష్టులను ఏకాంతంలోనే రూపొందించారు. ఏకాంతాన్ని ధ్యానం, జీవిత ప్రణాళికలతో సొంత అభివృద్ధికి ఉపయోగించుకుంటే ఏ పనినైనా లక్ష్యంగా చేసుకుని దానిని సాధించగలుగుతాం. ఏకాంతాన్ని అనుభవించగలిగిన మనిషి ఎప్పుడూ బయటి ప్రపంచంతో పోటీ పడడు. వాళ్ళు తమ లక్ష్యాలను ఖచ్చితంగా గుర్తించగలుగుతారు. ఏకాంతం అనేది మనిషి కోసం ప్రకృతి ఇచ్చిన ఒక మహత్తరమైన వరం. దాన్ని అర్థం చేసుకొని అందులో మన ఆత్మశక్తిని పెంచుకొని మన లక్ష్యాల పట్ల కట్టుబాటుతో ముందుకు సాగగలిగితే ఏదైనా సాధించగలం. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఎదగాలన్న ఆశ ఉంటుంది. ఎవరికైనా విజయం సాధించాలి అంటే ఆలోచన, సంకల్పం, సాధన, సమయం అవసరం. కానీ ఇవన్నీ కలిసే చోటు ఏది అంటే అది ఏకాంతమే. ఒక మనిషి నిజమైన మార్పును, అభివృద్ధిని కోరుకుంటే వారు మొదటగా ఏకాంతాన్ని అంగీకరించాలి. ఒక్కసారి మనం ఏకాంతాన్ని అంగీకరిస్తే మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇతరుల అభిప్రాయాలకి ఆధీనమయ్యే స్వభావం తగ్గుతుంది. చాలా మందికి ఏకాంతం అంటే ఒంటరితనం అనిపిస్తుంది. కానీ నిజానికి ఏకాంతం అంటే మనతో మనమే ఉండే సమయం. అది బాధను కాదు, బలాన్ని ఇస్తుంది. ఒంటరిగా ఉండగలిగే శక్తి ఉన్నవారే బలమైన బంధాలను ఏర్పరచగలరు. ఏకాంతం ద్వారా మనం మన భావోద్వేగాలను నియంత్రించడం నేర్చుకోగలుగుతాం. మనం ఏర్పరచుకున్న లక్ష్యాల పట్ల విశ్వాసం పెరుగుతుంది. ఏదైనా సాధించాలి అంటే మొదట మనతో మనమే ఉండాలి. మన ఆలోచనలతో సమయం గడిపి ఆత్మశక్తిని పెంపొందించుకోవాలి. అప్పుడే విజయం మన పాదాల చెంత నిలుస్తుంది. ఏకాంతం అనేది శిక్ష కాదు, అది ఒక వరం. దాన్ని సరిగ్గా ఉపయోగించుకోగలిగితే మనం ఎంత పెద్ద విజయాన్నైనా పొందగలుగుతాం. ఏకాంతాన్ని గౌరవించండి, దానికి భయపడకండి. ఏకాంతంలో ఒంటరిగా ఉన్నామని భ్రమపడకండి. విజయాన్ని చూసే తొలి కిరణం ఏకాంతంతోనే మొదలవుతుంది. ఏదైనా సాధించాలి అంటే మొదటగా మనతో మనమే ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.